ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు. ఈరోజు ఈ కెమెరా ముందుకు నేను వచ్చి మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, ఒక అద్భుతమైన కార్యం, అద్భుతమైన రక్షణ నా పట్ల దేవుడు ఒక మంచి కార్యాన్ని చేశాడు. ఆ కార్యాన్ని అందరికీ తెలియపరచాలన్న ఉద్దేశంతో ఇలా కెమెరా ముందుకు రావాల్సి వచ్చింది. ఇప్పటివరకు నేను ఎప్పుడు కెమెరా ముందు మాట్లాడడం కానీ, ఏదైనా ఎవరికైనా చెప్పడం కానీ ఎప్పుడు నా జీవితంలో లేదు. నేను ఎంతోమంది సాక్ష్యాలు రికార్డ్ చేశాను, ఎంతోమంది మెసేజ్లు రికార్డ్ చేశాను, అవి టెలికాస్ట్ చేశాను, అన్నీ చేశాను. కానీ నా స్వతహాగా నేను ఎప్పుడు కెమెరా ముందుకు వచ్చి ఇలా మాట్లాడడం ఇదే మొదటిసారి. మరి విషయంలోకి వస్తే జరిగింది ఏంటంటే, నిన్నటి ఉదయం అంటే జూన్ 7వ తారీఖు ఉదయం 10 గంటల సమయంలో మా ఇంట్లో వాష్రూమ్ క్లీన్ చేద్దామన్న పని మీద యాసిడ్ పోసి ముందు క్లీన్ చేశాను. దాని తర్వాత అది ఇంకా నాకు ఎందుకో శుభ్రం అనిపించలేదని చెప్పేసి దాని మీద బ్లీచింగ్ వేయడం జరిగింది. ఈ యాసిడ్ వేసినప్పుడు నా మూతికి టవల్ కట్టుకున్నాను. ఆ యాసిడ్ పొగ దారుణంగా ఉంటుంది. అయినా సరే అది యాసిడ్కి ఏమవ్వలేదు, కానీ యాసిడ్ మీద బ్లీచింగ్ వేసేటప్పటికి అవి రెండు రియాక్షన్ ఎక్కువ జరిగి మొత్తం ఇంకా ముక్కులోకి వెళ్ళిపోయి ఆ ముక్కులోంచి ఊపిరితిత్తులు పట్టేసి ఊపిరి ఆడక ఏం జరుగుతుందో తెలియలేదు. నేను ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నానంటే, ఇలా సజీవుడిగా దేవుడు నన్ను నిలబెట్టాడంటే ఆయన ఎలనేని కృప. ఆయన కృప లేనిదే నేను ఈ విధంగా మీ ముందు మాట్లాడలేను. ఆయన చేసిన అద్భుత కార్యం నా జీవితం. ఆ సమయంలో ముక్కులోకి వెళ్ళిపోయి ఆ ఊపిరితిత్తులు పట్టేసి బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత హాల్లోకి వచ్చాను. హాల్లో కూడా ఏ విధమైన గాలి తగిలే అవకాశం కూడా, ఎంత గాలి ఉన్నా ఫ్యాన్ వేసి ఏమీ అర్థం అవ్వట్లేదు. సరే అని బయటికి వెళ్ళిపోయాను. బయటికి వెళ్ళి కింద కూర్చుని పోయి వాటర్ తీసుకొచ్చి ఇచ్చారు. వాటర్ తాగుతుంటే బయట కూసేసుకుంటున్నాను. ఊపిరి అందట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. ఒక విపరీతమైన దగ్గు, ఈ ఆయాసం దగ్గుతో పాటు అలాగా కొట్టుమిట్లాడుకుంటున్నాను. ప్రాణంతో చెలగాటం ఏంటంటే బతుకుంటానో లేనో తెలియదు. మరి ఇదంతా చూసి పక్కన చుట్టుపక్కల వాళ్ళందరూ ఇంటికి వచ్చేసారు. నాకు దగ్గుకి, నా కేకలకి మా తల్లి గారు, తర్వాత తమ్ముడు, మా భార్య అందరూ కలిసి హాస్పిటల్కి వెళ్తా ఉన్నాడండి. కానీ నా దగ్గర హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునే స్తోమత నాకు లేదు. ఆ సమయంలో లేదు. నేను ఏం చేయలేక అలాగే దేవుడి మీద భారం అన్నట్టు ఆ విధంగానే ఉన్నాను. దేవుని అద్భుతం కార్యం నా పట్ల చేశాడు కాబట్టి ఈరోజు మీ ముందు సజీవుడిగా మీకు సాక్ష్యం చెప్పగలుగుతున్నాను. అన్నీ ఉన్నప్పుడు దేవుడు చేసింది వేరు, ఏమీ లేనప్పుడు చేసింది వేరు. దేవుని బిడ్డలుగా ఆయన్ని చూసుకునే ప్రతి ఒక్కరిని కూడా ఏది లేకపోయినా సరే ఆయన చెంతను చేర్చుకుని ఆయన బిడ్డలుగా మనల్ని ఎప్పుడు రెక్కల కింద కాచి కాపాడి ఈ విధంగా మనల్ని ముందుకు సాగిస్తాం. అదేవిధంగా అంత అయిపోయినా అప్పటికే హాస్పిటల్కి వెళ్దాను. సర్లే ఎందుకు వద్దు అని చెప్పేసి కూర్చుని అలా కొంచెం స్థిమితపడ్డాను. లోపలికి వచ్చాం, ఫ్యాన్ వేసుకుని మంచం మీద పడుకుని ఏం చేద్దాం అనుకుంటుంటే సరే అని చెప్పేసి ఫస్ట్ మా చర్చి పాస్టర్ గారికి ఫోన్ చేసి చిన్న ప్రేయర్ చేయండి, ఈ విధంగా జరిగిందని చెప్పేసి ప్రేయర్ చేయించుకున్నాను. అయిపోయిన తర్వాత ఆక్సిజన్ సిలిండర్ కోసం ట్రై చేశాను. మినీ ఆక్సిజన్ సిలిండర్స్ మనకు టెంపరీగా దొరుకుతాయి, వాటి కోసం ట్రై చేశాను, దొరకలేదు. ఇంక ఇది కాదు, ఆప్షన్ ఏంటంటే నెబులైజర్ కొనుక్కుందాం అని నెబులైజర్ ఒకటి తెప్పించుకుని ఆ మాస్క్ పెట్టుకుని ఇన్హేలర్ అది అలా పీలుస్తూ కొంచెం సెట్ అవ్వడం జరిగింది. అలా మార్నింగ్ ఈవినింగ్ పెట్టుకున్నాను, కొంచెం పర్లేదు. అయినా సరే రాత్రికి కూడా భయం వేసింది. రాత్రి అంతా పడుకోలేదు. ఎంత పడుకుందామని ట్రై చేసినా నిద్ర రావట్లేదు. కాసేపు పడుకోవడం, మళ్ళీ లెగిసిపోవడం, భయం వేసుకోవడం, ఏం జరుగుతుంది, ఏమైపోతాను, నేనేమన్నా అవుతే నా భార్య పెట్టలేదు ఏమైపోతారు,
ఇదే ఆతృత. ఏదైనా సరే ఏదోలాగా రాత్రి అంతా గడిపేశాను. లేచాము, ఉదయాన్నే చర్చికి వెళ్ళాలి, ఏదోలాగా వెళ్ళి సాక్ష్యం చెప్పాలి. ఇదే తలంపులో ఉన్నాను. సరే అని చెప్పేసి చర్చికి వెళ్దాం, నేను పైకి వెళ్ళేలోపు సాక్ష్యం చెప్పే టైం అయిపోతుంది. అందుకని నా భార్య నా తరపున సాక్ష్యం చెప్పేసింది. సరే అయ్యింది కదా అని చర్చిలో కూర్చుని ఆలోచిస్తూనే ఉన్నా, ఏం చేయాలి. ఉదయాన్నే చేసిన పని ఏంటంటే, నాకు తెలిసిన వాళ్ళందరికీ, పాస్టర్లకి ఏంటి, నా కోసం ప్రేయర్ చేసే వాళ్ళకి ఏంటి, వీళ్ళందరికీ కూడా మెసేజ్లు పెట్టాను. అన్న, దేవుడు నా పట్ల ఎంత అద్భుతం చేశాడు, ఎంత అద్భుత కార్యం చేశాడు, ఈరోజు సజీవుడిగా ఉంచాడంటే గొప్ప దేవుని కృప. ఆ దేవుని కృప లేకపోతే నేను ఈరోజు ఇలా బతికలేను అన్న సాక్ష్యం చెప్పాలని ప్రతి ఒక్కరికి మెసేజ్ ఫార్వర్డ్ చేశాను. అది కూడా సరిపోలేదు అనిపించింది నాకు. సరే, నాకున్న ఎక్విప్మెంట్, నాకున్న తలంపు, దేవుడు నాకు ఇచ్చిన తలంపు, ఆయన నాకు నేర్పిన విద్య, నాకు ఉన్నది ఏంటంటే కెమెరాస్, తర్వాత స్క్రీన్స్, సౌండ్ సిస్టమ్, వీటన్నిటి మీద అపారమైన తెలివి, బుద్ధి, జ్ఞానము దేవుడు నాకు అనుగ్రహించాడు. నాకున్న విద్యది. సరే, నేనే ఒక టెస్ట్ మనీ చెప్పి అందరికీ నా దేవుడు అందరికీ చేయగలడు, అందరికీ ఈ కృపని అందించగలడు. దేవుడు ప్రతి ఒక్కరికి ఇలాంటి కార్యాలు చేస్తాడు. ఈ విధంగా నా సాక్ష్యాన్ని నేను వీడియో రూపంలో చేసి అందరికీ పంపించాలన్న ఉద్దేశం మీద నేను కెమెరా ముందుకు వచ్చాను. దేవుడు అంత అద్భుతమైన కార్యం అంటే అసలు అది అనుభవించిన మనిషికే తెలుస్తుంది అన్నమాట. ఎంత నరక వేదన అనుభవించామన్నది ఆ క్షణంలో. ఏమవుతామో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఆర్థిక స్తోమత లేదు. కానీ నాకు కావాలి, నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నానంటే నాకు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అది చెప్పడానికి కూడా అవకాశం నాకు లేదు కదా. పొరపాటు నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. నా తరపున ఏ విధంగా ఖర్చు పెట్టాలి ఎవరికీ తెలియదు. అందుకని భయం వేసి నేను ఆగిపోయాను. కానీ దేవుడు తన అద్భుతాన్ని నా పట్ల చేశాడు. ఈ విషయాన్ని నేను 2-3 షేర్ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు అనమాట. నాకు తెలిసిన వాళ్ళు అవుతే ఇలా జరిగింది, అలా జరిగింది. ఒక ఆవిడ అవుతే ఇలా కోవిడ్లోను అలాగే బాత్రూమ్ వాష్ చేసి యాసిడ్ వాష్ చేసి అది పీల్చుకుని కొన్ని రోజులు తర్వాత చనిపోయిందంట. కానీ నాకైతే ప్రస్తుతానికి ఏ విధమైన ఇబ్బంది లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, అన్నీ చాలా బాగున్నాయి. కొంచెం ఆవేశం ఉంది, గొంతు నొప్పి ఉంది. కానీ ఇదేంటంటే మనకి డస్ట్ అలర్జీగా ఏదొచ్చినా సరే ఆ గొంతు నొప్పి అలా ఉంటుంది. ఆ విధంగా ఉంటుందని నమ్ముతున్నాను. దేవుడు సమస్తము నాకు తీసివేసి నూతనమైన జీవితాన్ని ప్రసాదించడని నేను నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరూ ఈ రుచిని చూడాలంటే దేవునిలోకి రండి, దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని నమ్మండి. దేవుడి యందు విశ్వాసం ఉంచి దేవుని ముందుకెళ్తే ప్రతి ఒక్కటి మనకి సాధ్యం. ఏ విధమైన ఇబ్బందులు, ఆటంకాలు, అడ్డంకులు ఎన్ని వచ్చినా సరే దేవుడు ప్రతి ఒక్కదాన్ని తీసివేసి ఆయన మనకు కంచిగా, కావలిగా, కోటగా మనకి ఉంటాడు. దేవుని నామాన్ని బట్టి ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించాలి. నన్ను దేవుని మార్గంలో ఇంకా బలంగా వాడుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ముందుకెళ్తున్నాను. ఏ విధమైన సాతాను అడ్డంకులు నాకు కలగకుండా ప్రార్థన చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుచున్నాను. ఆమేన్.